హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 71st వీడియో వచ్చేసి ఏంటంటే ప్లేన్స్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్. ఓకేనా, మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్ మీద చిన్న చిన్న ప్రాబ్లమ్సే. ఓకేనా, సో మన ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాం. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ passing through 1, 1, 1 and parallel to x plus 2y plus 3z minus 7 is equals to 0. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? ప్లేన్కి ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఓకే, ఆ ప్లేన్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? 1, 1, 1 నుంచి పాస్ అవుతుంది. అండ్ ప్యారలల్ టు అంటే 1, 1, 1 నుంచి పాస్ అవుతుంది. ఈ ప్లేన్కి ప్యారలల్ ఉంది. సో మీరు డయాగ్రామ్ చూసుకున్నట్టయితే ఇది ఒక ప్లేన్ అనుకుందాం. ఓకేనా, ఓకే, దీనికి ప్యారలల్ ఇంకో ప్లేన్ గీస్తున్నా నేను. సో దీనికి ప్యారలల్ ఈ ప్లేన్ ఉంది. ఇది 1, 1, 1 నుంచి పాస్ అవుతుంది. ఇది వచ్చేసి ప్లేన్ 1 అనుకుందాం. ఇది వచ్చేసి ప్లేన్ 2. ప్లేన్ 2 యొక్క ఈక్వేషన్ ఏంది? x plus 2y plus 3z minus 7. సో ఈ ప్లేన్ అనేది 1, 1 నుంచి పాస్ అవుతుంది. ఈ ప్లేన్కి ప్యారలల్ ఉంది. ఓకేనా, సో మనము అట్లున్నప్పుడు మనం ఈ ఈక్వేషన్ అంటే ఈ ప్లేన్ యొక్క ఈక్వేషన్ ఎట్లా కనుక్కుంటాము చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ x1 y1 z1 అండ్ ప్యారలల్ టు ax plus by plus cz plus d is equals to 0 is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equals to 0. సో పాయింట్ వచ్చేసి 1, 1, 1 ప్లేన్ ఈక్వేషన్ వచ్చేసి ఇది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయి. ఏ అంటే ఎంత? ఇంకో ఇప్పుడు ఈ ఈక్వేషన్ పెట్టుకోవాలి మనం. సో ఏ వాల్యూ ఎంత? ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1 ఇంటూ ఎక్స్ మైనస్ x1 అంటే ఎక్స్ మైనస్ x1 వాల్యూ ఎంత? 1 ప్లస్ 2 ఇంటూ y మైనస్ y1 అంటే 1 ప్లస్ 3 ఇంటూ z మైనస్ z1. ఓకే, 3 ఇంటూ z మైనస్ z1 ఎంత? 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 1, 2 ఇంటూ y 2y, 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2 ప్లస్ 3 ఇంటూ z 3z, 3 ఇంటూ మైనస్ 1 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z minus 1 minus 2 minus 3 minus 6 is equals to 0. So x plus 2y plus 3z minus 6 is equals to 0. ఈ క్వశ్చన్ మనల్ని ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి, జాగ్రత్తగా ఫాలో కండి. నెక్స్ట్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ whose intercepts are 1, 2, 4. ఎక్స్క్యూజ్ మీ. So equation of plane having x, y, z intercepts is x by a plus y by b plus z by c is equals to 1. సో ఏమంటున్నాడు? మనల్ని ఫస్ట్ ఏం కనుక్కోమంటున్నాడు? ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఆ ప్లేన్ ఈక్వేషన్కి ఏమున్నాయి? ఇంటర్సెప్ట్స్ ఉన్నాయి. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఉంది, వై ఇంటర్సెప్ట్ ఉంది, జెడ్ ఇంటర్సెప్ట్ ఉంది. వాటి వాల్యూస్ ఏంది? 1, 2, 4. సో మనకి ప్లేన్ ఈక్వేషన్ ఎప్పుడైతే ఎక్స్ వై జెడ్ ఇంటర్సెప్ట్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఏ వాల్యూ 1, బి వాల్యూ 2, సి వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేయండి. యూ విల్ గెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫామ్. సింపుల్. ఇది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. 2 మార్క్స్ ఎక్కువ అడుగుతాడు మనల్ని ప్లేన్ నుంచి. ఫైండ్ కాన్స్టెంట్ కే సో దట్ ప్లేన్స్ ఎక్స్ మైనస్ 2y ప్లస్ కేజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, 2x plus 5y minus z is equals to 0 are at right angles. Find equation of plane passing through 1, minus 1 are perpendicular to these planes. సో ఈ క్వశ్చన్లో మనల్ని 2 క్వశ్చన్లు అడిగిండు. క్వశ్చన్లో ఇంకో క్వశ్చన్. సో ఫస్ట్ ఏం అడిగిండు? ఫైండ్ కాన్స్టెంట్ కే. మనల్ని ఈ ప్లేన్ ఈక్వేషన్లో కే ఉందా ఆ వాల్యూ కనుక్కోమంటున్నాడు. సచ్ దాట్ సో దాట్ దీస్ 2 ప్లేన్స్ ఆర్ ఎట్ రైట్ యాంగిల్స్. అంటే ఏమంటుండు? ఈ 2 ప్లేన్స్ వచ్చేసి రైట్ యాంగిల్స్లో ఉన్నాయంట. అంటే దాని అర్థం ఏంది? పర్పెండిక్యులర్గా ఉన్నాయని అర్థం. ఆ 2 ప్లేన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. మనల్ని ఏం కనుక్కోమంటుండే? కే వాల్యూ కనుక్కోమంటుండు. అది క్వశ్చన్ నెంబర్ 1.
నెక్స్ట్ ఏంది, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ 1, -1, -1. మనం ఇప్పుడు ఏం కనుక్కోమంటుండు, ఒక ప్లేన్కి ఈక్వేషన్ కనుక్కోమంటుండు. ఆ ప్లేన్ వచ్చేసి దీని నుంచి పాస్ అవుతుంది అండ్ పర్పెండిక్యులర్ టు దీస్ ప్లేన్స్. అంటే దాని అర్థం ఏంది, మనం మీద ఏదైతే 2 ప్లేన్స్ అనుకున్నామో ఆ 2 ప్లేన్స్కి మనం కనుక్కోవాల్సిన ప్లేన్ పర్పెండిక్యులర్ అని అర్థం. దాని అర్థం ఏంది, 2 ప్లేన్లు ఉన్నాయి, ఇవి వచ్చేసి పర్పెండిక్యులర్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 ప్లేన్స్కి కూడా పర్పెండిక్యులర్ ఇంకో ప్లేన్ ఉంది, దాని ఈక్వేషన్ మనల్ని కనుక్కోమంటున్నాడు అంతే. సో ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఇఫ్ 2 ప్లేన్స్ a1x + b1y + c1z + d1 = 0, a2x + b2y + c2z + d2 = 0 are perpendicular, then a1a2 + b1b2 + c1c2 = 0. సో ఈ 2 ప్లేన్స్ పర్పెండిక్యులర్ కాబట్టి ఈ కండిషన్ మనం అప్లై చేయొచ్చు. సో ప్లేన్స్ రాసుకుందాం, ప్లేన్ ఈక్వేషన్స్, 2 ప్లేన్ ఈక్వేషన్స్ రాసుకున్నా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి ఈ కండిషన్ని. a1a2 అంటే 1 × 2 + b1b2 అంటే -2 × 5 + c1c2 అంటే k × -2. ఒక్క నిమిషం, z అది ఓకే, k × -z ఉంది కాబట్టి -1 = 0. మీరు ఆశ్చర్యపోవద్దు, a1 b1 c1 అంటే ఏంది, ఈ ప్లేన్లో xyz కోఎఫిషియంట్స్, a2 b2 c2 అంటే ఈ ప్లేన్లో xyz కోఎఫిషియంట్స్. ఇది మీకు తెలుసు కదా. సో 1 × 2 2, -2 × 5 -10, k × -1 - k = 0. 2 - 10 ఎంత, -8. ఓకే, ఈ k నటు పంపించేసిన, సో +k = -8. సో k వాల్యూ -8 వచ్చేసింది. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, మనం ఒక ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోవాలి, రైట్. లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ బి ax + by + cz + d = 0. మనం ఏదైనా ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, దాన్ని జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్గా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్. సో ఇప్పుడు ఏమంటుండు, ఈ మనం ఏదైతే ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోవాలో ఆ ప్లేన్ అనేది చూడండి దీంతో రెండింటితోటి పర్పెండిక్యులర్ ఉంది, అంటే ఈ 2 ప్లేన్స్ తోటి. సో మనకి ఇక్కడ k ఉంది, మీరు -8 ఎందుకు పెట్టుకున్నారు అంటే మనం k వాల్యూ కనుక్కున్నాం కదా. సో అర్థమైందా. సో ఇప్పుడు రెండింటితోటి పర్పెండిక్యులర్ ఉందంటే దాని అర్థం ఏంది, మనకు కావాల్సిన ప్లేన్ దీంతో పర్పెండిక్యులర్గా ఉంది, మనకు కావాల్సిన ప్లేన్ దీంతో పర్పెండిక్యులర్గా ఉంది. సో 2 ప్లేన్స్ పర్పెండిక్యులర్ ఉన్నాయంటే కండిషన్ ఏంది, a1a2 + b1b2 + c1c2 = 0. ఫస్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే మనకు కావాల్సిన ప్లేను ప్లస్ ఈ ప్లేన్ 2 పర్పెండిక్యులర్ ఉన్నాయంటే ఇది ఒక కండిషన్ వస్తుంది. నెక్స్ట్ ఈ ప్లేన్ ఇంకా ఈ ప్లేన్ పర్పెండిక్యులర్ కాబట్టి ఈ రెండింటికి మనము ఈ కండిషన్ అప్లై చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది. సో 2 ఈక్వేషన్స్ వచ్చినాయా లేదా. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ని ఎట్లా సాల్వ్ చేస్తాం చెప్పండి. సింపుల్, మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్లో మనకి స్ట్రేట్ లైన్స్లో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేసేటప్పుడు ఒక మెథడ్ ఉంది, అదే మెథడ్ యూజ్ చేద్దాం. ఫస్ట్ ఏం పెట్టుకోండి అంటే a b c అని పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏకి లెఫ్ట్ సైడ్ ఏం రాస్తారంటే b కోఎఫిషియంట్స్. ఇక్కడ b కోఎఫిషియంట్ ఎంత ఉంది, -2. నెక్స్ట్ ఇక్కడ b కోఎఫిషియంట్ ఎంత ఉంది, 5. నెక్స్ట్ రైట్ సైడ్కి ఏం రాస్తామంటే కాన్స్టెంట్, c కోఎఫిషియంట్. c కోఎఫిషియంట్ ఎంత ఉంది, -8. c కోఎఫిషియంట్ ఎంత ఉంది, -1. సో ఇది అయిపోయిందా. నెక్స్ట్ b పక్కన రైట్ సైడ్లో ఏం రాస్తారంటే a కోఎఫిషియంట్ రాస్తారు. సో a కోఎఫిషియంట్ ఎంత, 1. నెక్స్ట్ a కోఎఫిషియంట్ ఎంత, 2. నెక్స్ట్ c పక్కన ఏం రాస్తారంటే మళ్ళీ b కోఎఫిషియంట్స్ రాయాలి. ఇంకో ఇక్కడ ఏం రాస్తారు, -2, 5. అదే ఇక్కడ -2, 5 రాయాలి. సో ఒక్కసారి మీరు ఇక్కడ -2, 5 రాసిరంటే ఇక్కడ అదే ఉంటుంది ఫిక్స్. ఈ 2 రాయాలి మీరు అంతే. ఈ 2 ఏంది, ఇది వచ్చేసి b, ఇది వచ్చేసి a. సింపుల్, ఇది వచ్చేసి కాన్స్టెంట్ c, ఇది వచ్చేసి a వాల్యూస్. సో మీరు సాల్వ్ చేయాలి. ఎట్లా సాల్వ్ చేస్తారు, a/, అని పెట్టుకోవాలి. a/, దీన్ని మల్టిప్లై -2 × -1 -2 తర్వాత మైనస్ పెట్టుకొని 5 × -8. సో ఇది ఎట్లా అంటే సింపుల్గా ఇట్లా, ఓకేనా. లేకపోతే మీకు ఒకసారి చూపిస్తా చూడండి, -5 × -8 మధ్యలో మైనస్ వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేసి మైనస్ పెట్టుకొని మళ్ళీ రెండింటిని మల్టిప్లై చేయాలి. సిమిలర్గా బీకి వేయండి, సికి వేయండి. మీరు అంతా సాల్వ్ చేసినారనుకోండి, మనకి a/42 = b/-15 = c/9. 3 తోటి క్యాన్సిల్ చేయండి. 3 14s are 3 5s are 3 3s are. సో మనకి ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంది, చెప్పండి.
ఈ ప్లేన్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈజెడ్ ప్లస్ డి అనుకున్నాం కదా. ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తామంటే మనకి ఏబీసీ ఉన్నాయి, పాసింగ్ త్రూ 1, -1, -1 అంటే మనం ఏం చేయొచ్చు, మనకొక ఈక్వేషన్ ఉంది. అదేంది, ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ x1 y1 z1 ఇక్కడ ఉంది చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ x1 y1 z1 అండ్ ప్యారలల్ ఉంది ఇక్కడ. నార్మల్గా అయితే ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ x1 y1 z1 ఈస్ a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1. సో సింపుల్గా ఏబీసీ వాల్యూస్ ఉన్నాయి అండ్ x1 y1 z1 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, మీకు ఫార్ములా మీకోసం రాస్తా. a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1. సబ్స్టిట్యూట్ చేసేసి కథం. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.